హలో ఎవ్రీవన్. మనకి బుజ్జి పిల్లిపిల్ల కనిపిస్తే వెంటనే దాని ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది కదా. మా కిటినగాడిని కూడా 4 వీక్స్ ఏజ్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఒక ఫెన్స్లో వాడు ఇరుక్కుపోయి అరుస్తూ ఉంటే ఇంటికి తీసుకొచ్చేసి మేము పెంచుకోవటం స్టార్ట్ చేసాం. ఇప్పుడు వాడికి 3 years. పెంపుడు పిల్లి కొరకటం వల్ల కానీ కరవటం వల్ల కానీ ఇంట్లో వాళ్ళు చనిపోయారు అలాంటి న్యూస్ చూసినప్పుడు జనరల్గా పిల్లిని పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ స్ట్రే క్యాట్స్, బయట తిరిగే పిల్లిని తీసుకొచ్చి పెంచుకోవాలనుకున్న వాళ్ళు చాలా డిమోరలైజ్ అవుతారు, భయం వేస్తుంది. మనకి కుక్కల గురించి చాలా అండర్స్టాండింగ్ ఉంది. కుక్కలు కరిస్తే రేబీస్ వస్తుంది, చచ్చిపోతాము అని తెలుసు, జాగ్రత్తగా ఉంటాం. కానీ పిల్లిల గురించి చాలా మందికి చాలా తక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. పిల్లిలు అంటే జనరల్గా సేఫ్ యానిమల్స్ అనుకుంటాం, మనతో పాటు తిరుగుతూ ఉంటాయి, వాటి నుంచి పెద్ద మనకేం జబ్బులు వస్తాయని కూడా మనం అనుకోము. అండ్ చాలా లో మెయింటెనెన్స్ యానిమల్స్ అని చాలా మందికి ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది. మనం ఒక పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటున్నప్పుడు దానికి జబ్బులు రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే దాని నుంచి మనకి జబ్బులు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ఒక స్ట్రే కిటెన్ని ఇంటికి తీసుకురాగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఫ్లీస్ కోసం. ఈ ఫ్లీస్ అనేవి చిన్న చిన్న రెక్కల పురుగుల్లా ఉంటాయి. మనకెలా జుట్టు క్లీన్గా లేకపోతే పేలు పడతాయో అలాగే మట్టిలో ఆడుకుంటూ అలా పెరిగిన పిల్లలకి కూడా ఫ్లీస్ పడతాయి. ఇవి పిల్లల రక్తం పీల్చేస్తూ వాటి లైఫ్కి కూడా డేంజరస్గా మారచ్చు. నేను మా పిల్లికి ఫ్లీ ట్రీట్మెంట్ చేసినప్పుడు హిమాలయ వాళ్ళ ఈ ఆయుర్వేదిక్ ఫ్లీ పౌడర్ కొన్నా. ఇందులో వేప, వచ, బావంచాలు లాంటివి ఉన్నాయి. ఒకవేళ పిల్లిపిల్ల నాకినా కూడా పెద్ద డేంజరస్గా ఉండదు. ఈ ఫ్లీ పౌడర్ ఎలా వాడాలంటే పిల్లిపిల్ల మొహం వదిలేసి రిమైనింగ్ బాడీ అంతా కూడా ఈ పౌడర్ చల్లి పిల్లిపిల్ల ఇల్లంతా పరిగెత్తి ఆ పౌడర్ అంతా దులిపేసుకోకుండా ఒక చిల్లుల బాస్కెట్ దాని మీద బోర్లించండి పిల్లిపిల్ల మీద. ఆ పిల్లికి ఊపిరి కూడా ఆడాలి కదా. 15-20 minutes ఇలా వదిలేస్తే ఫ్లీస్ అన్ని రాలిపోతాయి. ఇదే ప్రొసీజర్ ఒక 2-3 సార్లు రిపీట్ చేస్తే కనుక మొత్తం బాడీ మీద ఉన్న ఫ్లీస్ అన్ని రాలి పడిపోతాయి. పిల్లిని బాగా బ్రష్ చేస్తే ఇంకేమన్నా బొచ్చులో 1-2 ఇరుక్కుని ఏమన్నా ఉంటే కనుక అవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ ఫ్లీస్ అన్నిటిని ఒక పేపర్ మీద కలెక్ట్ చేసి ఈ పేపర్ని మంట పెట్టేసేయండి. ఫ్లీస్ అన్నీ చచ్చిపోవాలి. ఇది జనరల్గా ఒకసారి మనం ఇనీషియల్గా పిల్లిని తీసుకొచ్చినప్పుడు చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఇంట్లోనే చాలా కేర్ఫుల్గా పెంచుతాం కాబట్టి ఇంకా దానికి ఫ్లీస్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండవు. సో ఇది మోస్ట్లీ ఒక 1 time ట్రీట్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ డీవార్మింగ్. ఇనీషియల్గా పిల్లిని తీసుకొచ్చినప్పుడు ఏ మురికి నీళ్లు తాగి ఎలా పెరిగిందో మనకి తెలియదు కాబట్టి డీవార్మింగ్ ఒకటి కంపల్సరీ చేయండి. ఆ పిల్లిపిల్ల పాలు తాగుతుంటే ఆ పౌడర్ చేసేసి పాలల్లో కలపటం కానీ, లేకపోతే నా లిక్విడ్ ఫుడ్ టైప్లో తింటుంటే ఆ ఫుడ్లో మిక్స్ చేసేయటం కానీ చేస్తే కనుక అండ్ వార్మ్స్ ఉంటే కనుక అవన్నీ బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టెరిలైజేషన్. పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించడం. పిల్లలు కొంచెం 6 months అలా వచ్చేటప్పటికి అవి హీట్లోకి వెళ్ళి చాలా అగ్రెసివ్గా అయిపోతాయి. అసలు హ్యాండిల్ చేయలేం వాటిని. అవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడవు. ఒకవేళ ఇంట్లోంచి బయటికి పంపిస్తే కనుక అవి రకరకాల పిల్లలతో పోట్లాటలు పెట్టుకుని దెబ్బలు కొట్టుకొచ్చి ప్లస్ ఇంకా ఏం జబ్బులు అంటించుకొస్తాయో కూడా తెలియదు. కాబట్టి స్టెరిలైజేషన్ ఒకటి కంపల్సరీ పిల్లలకి చేయించేసేయండి. అది మేల్ అయినా కానీ ఫిమేల్ అయినా కానీ. న్యూటరింగ్ సర్జరీ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఒకసారి వీడియో చెక్ చేయండి. స్టెరిలైజేషన్ వల్ల అగ్రెషన్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం డల్ అవుతాయి. కొంచెం డైట్ తగ్గించి ఎక్సర్సైజెస్ చేయటానికి ఏమైనా కానీ దానికి బొమ్మలు, బాల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే కనుక సరిపోతుంది. పిల్లలు ఓవర్ వెయిట్ అయితే జాయింట్ పెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అన్నిట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వ్యాక్సినేషన్. జనరల్గా కుక్కల వల్ల రేబీస్ స్ప్రెడ్ అవుతుంది అని తెలుసు కాబట్టి కుక్కలకి వ్యాక్సినేషన్ వేయాలి అనేది చాలా మందికి అండర్స్టాండింగ్ ఉంది. కానీ పిల్లికి కూడా వ్యాక్సిన్ వేయించాలి అనే విషయం అసలు చాలా మందికి తెలియదు. పిల్లికి కూడా ఒకవేళ మనం ఎంత ఇంట్లో దాన్ని 4 గోడల మధ్య పెంచినా కూడా పిల్లి ఎప్పుడన్నా ఇంట్లోంచి ఎస్కేప్ అయ్యి దానికి ఒక రేబీడ్ డాగ్ కనుక దానికి కరిస్తే పిల్లికి రేబీస్ వచ్చి అది మనం తెలుసుకోలేకపోతే పిల్లి నుంచి మనకు కూడా రేబీస్ వస్తుంది. రేబీస్ సెలైవా ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అండ్ చిన్న గూగుల్ సర్చ్ చేస్తేనే మనకి తెలుస్తుంది రేబీస్ ఇస్ 100% ఫేటల్.
అంటే దానికి అసలు క్యూర్ లేదు. రేబీస్ వచ్చింది మనం తెలుసుకోలేకపోయాము అంటే వెంటనే మనం ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకున్నా ఏం చేసినా కూడా చచ్చిపోయే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. సో పిల్లికి కూడా కంపల్సరీ వ్యాక్సినేషన్స్ ఇప్పించాలి. పిల్లికి ఇచ్చేవి మొత్తం 2 రకాల వ్యాక్సిన్స్ ఇస్తారు. ఒకటేమో ట్రైకాట్ ట్రయో, ఇందులో 3 వ్యాక్సిన్స్ కలిపి ఒకే ఇంజెక్షన్లో ఇస్తారనమాట. ఇది పిల్లికి దీనివల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, 3 రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఏమో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యాంటీ రేబీస్ వ్యాక్సిన్. ఇవి కనుక వేయిస్తే రేబీస్ నుంచి 100% ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం పిల్లిని ప్రొటెక్ట్ చేయొచ్చు. సో పిల్లులు ఇన్ఫెక్షన్స్ నుంచి సేఫ్గా ఉంటాయి, మనం కూడా పిల్లుల నుంచి సేఫ్గా ఉండొచ్చు. అండ్ పిల్లికి ఏమన్నా ఇంట్లో మేనేజ్ చేసేసే టైప్లో ఒక చిన్న దెబ్బ ఏమన్నా తగిలింది అనుకుంటే హ్యాండీగా టోపిక్యూర్, ఇది స్ప్రే అనమాట, ఇది పెట్టుకోండి ఇంట్లో. ఇది కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్టే. అండ్ పిల్లులు జనరల్గానే చాలా క్లీన్ యానిమల్స్, అవి ఎప్పుడూ వాటిని నాక్కుని క్లీన్గా పెట్టుకుంటాయి. పర్షియన్ క్యాట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాటి గ్రూమింగ్ మెథడ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం ఇక్కడ మాట్లాడుతోంది మన ఇండియన్ పిల్లల గురించి కాబట్టి నేను వెట్ని అడిగినప్పుడు ఆయన పిల్లలకి స్నానాలు చేయించడం అవన్నీ మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి డ్రై షాంపూతో క్లీన్ చేయమన్నారు. సో నేను యూస్ చేసే డ్రై షాంపూ ఫ్రెష్మీ. ఇది కొంచెం పిల్లికి రాసేసి ఒక నాప్కిన్తో మొత్తం క్లీన్ చేసేస్తే సరిపోతుంది. అది కూడా ఇయర్లీ వన్స్ మాత్రమే. అండ్ థైరాయిడ్ డిజార్డర్స్, కిడ్నీ డిజార్డర్స్ ఇవన్నీ మనుషులకే కాదు పిల్లికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇయర్లీ వన్స్ పిల్లికి బ్లడ్ టెస్ట్లు చేయించాలి. థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయి, ఇంకా పిల్లికి రెగ్యులర్గా వెయిట్ చెక్ చేయించటం, అది యూస్ చేసే ఫుడ్ బౌల్స్ అండ్ వాటర్ బౌల్స్ రెగ్యులర్గా క్లీన్ చేయటం. ఒకవేళ వాటర్ ఫౌంటైన్ వాడుతుంటే కనుక వాటర్ ఫౌంటైన్ని వన్స్ a వీక్ క్లీన్ చేయటం, అందులో యూస్ చేసే ఫిల్టర్స్ 15 డేస్కి ఒకసారి రిప్లేస్ చేయటం, పిల్లి లిటర్లో ఉన్న లంప్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి లిటర్ని క్లీన్గా పెట్టడం, 15 డేస్కి ఒకసారి పాత లిటర్ అంతా పారపోసేసి కొత్త లిటర్తో రీప్లేస్ చేయటం, లిటర్ ట్రేస్ 15 డేస్కి ఒకసారి సోప్తో క్లీన్ చేసేసి డ్రై చేసి పెట్టడం, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే నెగ్లెక్ట్ చేయకుండా టైమ్లీ ఇంటర్వెన్షన్ చేయటం, వైటమిన్ డి డెఫిషియన్సీస్ లాంటివి రాకుండా రోజు నీరెండలో కొంచెం సేపు పిల్లిని కూర్చోపెట్టడం. మనకు తెలియకుండానే చాలా మొక్కలు పిల్లికి హార్మ్ఫుల్గా ఉండొచ్చు. పిల్లి అన్న మొక్కలు తింటూ ఉన్నట్లు గమనిస్తే కనుక ఇమ్మీడియట్గా ఆ మొక్కలు రిమూవ్ చేయటం లాంటి కేర్ తీసుకోవాలి. ఇంతవరకు పిల్లిని ఎలా కేర్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు పిల్లిల నుంచి మనం సేఫ్గా ఎలా ఉండాలి అది చూద్దాం. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు రకరకాల వీడియోస్ అవి చూసి ఇన్స్పైర్ అయ్యి పిల్లిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల జరిగే హామ్ మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. పిల్లలకి క్లాస్ చాలా షార్ప్గా ఉంటాయి కదా, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లిల గోళ్ళు కూడా తీయించేసేయండి. ఆ పిల్లలు ఎప్పుడు మన ఒళ్ళోనే కూర్చుని మన చేత రాయించుకుంటూ మన మంచాల మీదే పడుకుని అవి వెచ్చగా ఉండడానికి మన బట్టల్లోనే దూరి కూర్చోడానికి ఇష్టపడతాయి. పడుకునే చోట బొచ్చంతా పడి దానివల్ల మనకేం కాకుండా ఒక లింట్ రిమూవర్స్ కొనుక్కోండి. ఇది పిల్లి బొచ్చు పడినప్పుడు మొత్తం లింట్ రిమూవర్స్తో క్లీన్ చేసేసుకోండి. పిల్లులకున్న లూజ్ హెయిర్ హ్యాండిల్ చేయటానికి ఇంకొక మెథడ్ బ్రషింగ్. ఇటువంటి క్యాట్ బ్రష్ ఒకటి తీసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లికి బాగా బ్రష్ చేస్తే చాలా వరకు లూజ్ హెయిర్ వచ్చేస్తుంది. పిల్లులు కూడా బ్రషింగ్ బాగా ఎంజాయ్ చేస్తాయి. ఈ బ్రష్ వల్ల లూజ్ హెయిర్ బాగా కలెక్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం హెయిర్ పట్టుకోకుండా ఈజీగా డిస్పోజ్ ఆఫ్ కూడా చేయొచ్చు. ఎనీ యానిమల్ మనకి లాట్స్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ ఇస్తుంది, లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది. సో మనం ఇంట్లో పెంచుకుంటున్న పిల్లిలకి మెడికల్ ఇంటర్వెన్షన్ ఇచ్చి వాటిని హెల్దీ అండ్ సేఫ్గా ఉంచుదాం. వాటి నుంచి మనం కూడా సేఫ్గా ఉందాం. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం.